నాకు బాగా నచ్చే రియాక్షన్ మాత్రం నాకు బాగా అసలు నచ్చేది ఫస్ట్ కొట్టగానే మా జాన్ అండ్ బెనర్జీ గారు అలా అలా వచ్చి ఆగిపోయిన తర్వాత ఇంకో షాట్కి కొడితే బీరువా ఊగుతూ ఉంటుంది. ఊగుతూ ఉంటే సంతోష్ ఆ బీరువాని అలా ఆపి అజయ్ వైపు అలా చూస్తాడు ఒకసారి, ఏంటిది మనం చూసేది నిజమా అన్నట్టుగా. అజయ్ మాత్రం సంతోషించి ఉంటూ బీరువాని చూస్తూ ఉంటాడు. అంటే జనతా గ్యారేజ్లో ఫస్ట్ వచ్చింది వీళ్ళిద్దరు అనమాట. తర్వాత మిగతా వాళ్ళందరూ బ్రహ్మాజీగా అవ్వచ్చు, జాన్ అవ్వచ్చు, సంతోష్ కానీ, అరవింద్ కానీ. సో అదేంటంటే ఆ బీరువాని నాకు బాగా 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 నాకు ఇష్టమైన. అండ్ మొత్తం అదే ఫైట్లో అందరికంటే కొంచెం వీళ్ళందరూ అగ్రెసివే. బట్ జాన్ ఐ మీన్ ఆ సర్దార్జీ క్యారెక్టరైజేషన్ అయితే అతను ఇంకా అగ్రెసివ్ అనమాట. ఓ చిన్న సీన్లో మోహన్ లాల్ గారు ఆర్డీఓతో ఎవరితో డీల్ చేస్తుంటే ఆయన ఏదో రివర్స్గా మాట్లాడుతుంటారు మోహన్ లాల్ గారితో. సో వెనకాల నిల్చొని ఉంటే అతను అలా చూస్తుంటాడు మోహన్ లాల్ గారిని. అంటే నువ్వు ఇంకా ఊరుకుంటావేంటి, కొట్టినా నేను అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. సో అతని షాట్ లాస్ట్కి మన శ్రవణ్ అనే క్యారెక్టర్ని అలా కొట్టిన తర్వాత షాట్ అసలు అతను ఫస్ట్ అందరికంటే ముందు అతను వచ్చేస్తుంటాడు. అంటే అతను బిర్యానీ పెట్టినట్టు అలా ఉంటాడు అతను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ అన్ ఎంఫసిస్. సో అందుకే నేను జనతా గ్యారేజ్లో ఎవరి క్యారెక్టర్ కూడా నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ కూడా మర్చిపోకుండా వెళ్ళిపోమను, అన్నీ గుర్తుపెట్టుకుంటాం.